ఇక మంత్రి అప్పలరాజుపై జనసేన రాష్ట్ర కార్యదర్శి షేక్ కమల్ భాషా ఫైర్ అయ్యారు. మంత్రి అప్పలరాజు తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పలాసలో కొండల మాయం చేసిన ఘనత ఇక్కడి ప్రజలకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులకు ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. ఈ నెల 12న యువశక్తి కార్యక్రమాన్ని రణస్థలంలో నిర్వహిస్తున్నారని, యువత అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్తోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్ బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతనికి ఒక మత్స్యకార కోటాలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వాస్తవం కాదు అది. అతను ఒక మత్స్యకారుడు, మత్స్యకార సామాజిక సర్పంచ్ అతను మత్స్యకార కోటాలో మంత్రి ఇవ్వడం జరిగింది. ఈరోజు అతను ఒకటే అడుగుతున్నాను, నీ పలాస నియోజకవర్గం వచ్చాను, నేను నీ పలాసలో కార్యకర్తలతో మాట్లాడుతున్నా, మీడియా వారితో మాట్లాడుతున్నా, ఒకటే అడుగుతున్నాను నేను, నీకు జగన్మోహన్ రెడ్డి మత్స్యకార కోటాలో మంత్రి పదవి ఇచ్చాడు. నువ్వు ఏ రకంగా అయినా సరే మత్స్యకారులకి ఈ 2.5 సంవత్సరాల్లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఏ రకంగా న్యాయం చేయగలిగాను? నేను ఒక మత్స్యకార పెట్టింది కాబట్టి మత్స్యకార సోదరులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ఒక చైర్మన్ గా నన్ను పెట్టారు. మత్స్యకార సోదరు గంటా వెంకటలక్ష్మి గారిని కూడా రాష్ట్ర కార్యదర్శిగా పెట్టారు. ఆయన మత్స్యకారులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదేవిధంగా సామాజిక వర్గం ఒక లింగ ఏర్పాటు చేసి చైర్మన్ గా పెట్టడం, వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఆ సామాజిక వర్గాలు పడుతున్న ఇబ్బందుల్ని మరి గతంలో ఒక బహిరంగ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మత్స్యకార గ్రామాలన్నీ తిరిగి కూడా ఆ రోజు మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నర్సాపురంలో భారీగా మీటింగ్ పెట్టడం జరిగింది. మత్స్యకార అభ్యున్నత సభ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మత్స్యకార సోదరులు వారు చేసుకున్న వేట వృత్తిని ఏదైతే ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకుల్ని కొత్త జీవో తీసుకొచ్చి 217 జీవోని తీసుకొచ్చి మత్స్యకార సోదరులు దక్కకుండా ఒక ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఆర్థికంగా డబ్బులు బలంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా మరి ఆ రోజు జీవో తీసుకురావడం కూడా మరి ఏ రకంగా జీవో తీసుకొచ్చారు? నువ్వు మత్స్యకార బిడ్డగా నువ్వు ఉన్నావు, మరి మత్స్యకార 217 జీవోని ఏ రకంగా నువ్వు అమలు చేశావు? పోస్టర్లో మనం ఎవరు ఆపేది, వాట్సాప్ గ్రూపుల్లో వీటిలో కాకుండా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. నలుగురు పెద్ద వ్యక్తులు చెప్పే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ విషయం గ్రామాల్లో మనం తీసుకెళ్ళాలి. అదే రాజకీయం అంటే. సినిమా అభిమానులుగా కాకుండా జన సైనికులుగా మారాలి. చేయవలసిన అంటే అందవలసిన విజయం చాలా దూరంలో ఉంది. దారంతా గొతుకులు, చేతిలో దీపం పుట్టి లేదు, ఎన్నో సమస్యలు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ఉన్నారని గుండె ధైర్యంతో మనం అందరం ముందుకెళ్తాం. అంతేగా చేయవలసిన యుద్ధం ప్రతిపక్ష నాయకుల మీద. మనలో మనం ఫేస్బుక్ లో వాట్సాప్ లో కొట్టుకుంటే ఏమొస్తుంది? పడాలి అందరూ అంటే అన్ననే పోస్టర్లో మనం ఎవరు ఆపేది, వాట్సాప్ గ్రూపుల్లో వీటిలో కాకుండా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. నలుగురు పెద్ద వ్యక్తులు చెప్పే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ విషయం గ్రామాల్లో మనం తీసుకెళ్ళాలి. అదే రాజకీయం అంటే. సినిమా